హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక బేసిక్ యాప్.js నుంచి ఒక క్లాస్ కాంపోనెంట్ని ఎట్లా డిస్ప్లే చేస్తాం అండ్ సేమ్ అదే కాంపోనెంట్ ఫంక్షన్ కాంపోనెంట్స్లో ఎట్లా రాస్తాం అనేది చూసాం. సేమ్ దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏంటి అంటే, మనకి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లు ఫంక్షన్స్కి వచ్చేసరికి స్టేట్లెస్ కాంపోనెంట్స్ ఇవి, క్లాస్ వచ్చేసి స్టేట్ కాంపోనెంట్స్. సో స్టేట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆల్మోస్ట్ మన స్టేట్తోనే డేటా అంతా బైండ్ చేస్తూ అదంతా చేసుకుంటూ వచ్చాం అనమాట. సో నౌ సేమ్ ఇదే ఒక బేసిక్ స్టేట్ని ఎట్లా చేస్తామనేది సేమ్ క్లాస్లో అండ్ ఫంక్షన్లో కంపారిజన్ వైజ్ చేసుకుంటూ వెళ్దాం. సో సేమ్ క్లాస్లో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాం. సేమ్ అదే వేలో ఒక బటన్ యాక్షన్లో సేమ్ ఒక వేరియబుల్ని కౌంట్ కానీ సంథింగ్ ఒక వేరియబుల్ని ఇంక్రీజ్ చేసేటట్లు పెట్టుకుందాం. సో దానికోసం అని చెప్పేసి సేమ్ ఫంక్షన్కి స్టైల్ అప్లై చేసేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశాను స్క్రీన్ని. సో ఈ 2 పార్ట్స్లో సేమ్ ఒక బటన్ విత్ ప్లస్ యాక్షన్ అండ్ సేమ్ బాటమ్ దాంట్లో కూడా బటన్ విత్ ప్లస్ యాక్షన్ అనేది యాడ్ చేద్దాం. సో ఇలా ఒక సింపుల్ అయితే పెట్టేసుకున్నాం. జస్ట్ ఒక లేబుల్, టెక్స్ట్ లేబుల్ అండ్ దానికి ఒక బటన్ యాక్షన్, బోత్ రెండు క్లాస్ ఫంక్షన్స్లో అండ్ ఫంక్షన్ క్లాస్లో ఫంక్షన్ ఫైల్లో రెండిట్లో మనం సేమ్ ఇట్లా ఒక వేరియబుల్, టెక్స్ట్ వేరియబుల్ తీసుకొని బటన్ యాక్షన్ మీద దాని కౌంట్ని ఇంక్రీజ్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నేను ఏం చేశానంటే స్టాటిక్గా వేరియబుల్ ఇచ్చాను, స్టాటిక్గా జీరో అని ఇచ్చాను, మెన్షన్ చేశాను. సో నో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లాస్లో ఆల్రెడీ మనం ఫెమిలియర్ కాబట్టి క్లాస్లో చేద్దాం. సేమ్ దాన్ని కంపేర్ చేస్తూ ఫంక్షన్లో వెరిఫై చేసుకుందాం. సో క్లాస్లో మనం చెప్పినట్టు లైఫ్ సైకిల్లో కన్స్ట్రక్టర్లో మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. దిస్ డాట్ స్టేట్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ మై వాల్యూ విత్ సమ్ డిఫాల్ట్ వాల్యూ యాజ్ ఎ 0 సంథింగ్ ఇట్లా వాల్యూ ఇచ్చేసుకుందాం. అండ్ సేమ్ దిస్ డాట్ సేమ్ ఈ టెక్స్ట్ వాల్యూని లింక్ చేద్దాం. దిస్ డాట్ స్టేట్ డాట్ మై వాల్యూ సంథింగ్ లైక్ దిస్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 మాన్యువల్గా సైన్ చేశాను కాబట్టి 10 వాల్యూ. సో ఇది స్టేట్ ఇనిషియలైజ్ చేయటం విచ్ ఇన్ ది క్లాసెస్లో. సేమ్ వే ఆ వాల్యూస్ని లింక్ చేసేటప్పుడు కూడా దిస్ డాట్ స్టేట్ డాట్ మై వాల్యూ అని చెప్పేసి ఇచ్చేసుకోవడం, అంతే, దట్స్ ఇట్. అండ్ బటన్ యాక్షన్కి వచ్చేసరికి మనకి సో 2 ఆప్షన్ మనకున్న ఆప్షన్ వచ్చేసి దిస్ డాట్ సెట్ స్టేట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. సో ఇట్ సెట్ స్టేట్లో సో మై వాల్యూకి యాక్చువల్ మనకు కావాల్సిన బిజినెస్ లాజిక్ వైజ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. దిస్ డాట్ స్టేట్ ఉన్న వాల్యూకి ఒక 1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను, +1 చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఇప్పుడు చూస్తే 11, 12, 13, 14 సంథింగ్ ఇది స్టేట్ ఆపరేషన్, ఒక బేసిక్ స్టేట్ ఆపరేషన్ యూజింగ్ క్లాస్ యూజ్ చేసుకొని. సో సేమ్ దీన్నే యాస్టీస్గా మనం ఫంక్షన్లో ఎట్లా యూజ్ చేసుకుంటాం. సో ఐ సెడ్ ప్రీవియస్గా మనకు ఫంక్షన్ వచ్చేసరికి స్టేట్లెస్ ఆపరేషన్ అనమాట. సో నేను ఇవన్నీ కామెంట్ పెట్టేస్తున్నాను, ఈ మెథడ్స్, కన్స్ట్రక్షన్ మెథడ్స్. సో ఇప్పుడు చూసారంటే నిన్న శాంపిల్లో మనం చూడలేదు, షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనేది ప్లస్ కాంపోనెంట్ అప్డేట్ అనేది ఈ వాల్యూస్ ట్రిగ్గర్ అవుతాయి. సో ఇక్కడ కనుక మనం నెక్స్ట్ ప్రాపర్టీ అది కనుక ప్రింట్ చేసామంటే అప్డేట్ అయిన స్టేట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి స్టేట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్ చూసారంటే 2, 3, 4, 5 అట్లా అప్డేట్ అయిన వాల్యూ అనేది మనకి షుడ్ కాంపోనెంట్ అప్డేట్లో వస్తుంది. ప్రీవియస్గా ఉన్న స్టేట్ వాల్యూ వచ్చేసి కాంపోనెంట్ అప్డేట్లో వస్తుంది అనమాట. సో ఇది మనకున్న డిఫాల్ట్ మెథడ్స్. ఇవన్నీ సంథింగ్ ఫంక్షన్ దాంట్లోకి వచ్చేసరికి ఏమీ ఉండవు మనకి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ దాంట్లో ఈ స్టేట్ని ఎలా యూజ్ చేస్తామంటే యూజింగ్ ది హుక్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన హుక్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఫంక్షన్లో కూడా సేమ్ ఇదే స్టేట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో అది ఎట్లాగో అంటే సేమ్ ఇక్కడ తీసుకున్న ఇదే వేరియబుల్లో తీసుకున్నాం, దానికి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం మై వాల్యూ అని చెప్పి తీసుకున్నాం. సో ఇది ఈ కాన్స్టెంట్లోనే మనం డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా అంటే యూజ్ స్టేట్ సంథింగ్ ఇట్లా పెట్టామంటే ఇది బేసిక్ సింటాక్స్. కాన్స్టెంట్ ఆఫ్ ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకోవాలి, విచ్ ఈస్ సిమిలర్ దీన్ని యూజ్ చేసుకున్నాం మై వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఎట్లయితే యూజ్ చేసుకున్నామో మై వాల్యూ అండ్ సెట్ ఆఫ్ మై వాల్యూ.
సో సెట్ అనేది డిఫాల్ట్ సింటాక్స్ దానికి. సెట్ చేయడానికి సెట్ స్టేట్ ఎట్లయితే యూస్ చేస్తామో సెట్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్, ఆ కీవర్డ్, ఆ వేరియబుల్ స్టేట్కి మనం యూస్ చేస్తున్న వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మై వాల్యూ అనేది స్టేట్ వేరియబుల్ అండ్ సెట్ ఆఫ్ మై వాల్యూ అనేది దానికి స్టేట్ వాల్యూ సెట్ చేయడం. అండ్ యూజ్ స్టేట్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ఎంత ఉండాలి, ఇది మేబీ బులియన్ వేరియబుల్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, సంథింగ్ ఏదైనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10. ఇప్పుడు నేను 10 అనేది ఇచ్చానంటే సేమ్ ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం ఇనిషియల్ వాల్యూ ఏదైతే ఇచ్చామో సంథింగ్ లైక్ 10 అన్నట్లాగా సేమ్ అట్లాగా ఇనిషియల్ వాల్యూ ఏముండాలి అని చెప్పేసి మనం మెన్షన్ చేయడం అనమాట ఈ వేరియబుల్కి. సో ఎస్ దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఇది రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్, విచ్ ఈజ్ యూజ్ స్టేట్ అనేది. యూజ్ స్టేట్, ఎస్. సో దీని యూసేజ్ వచ్చేసి స్ట్రైట్ అవే ఈ మై వాల్యూ అనే దాన్ని పాస్ చేస్తే చాలు. సో సేమ్ దీనికి అగైన్ మళ్ళీ డిఫరెన్స్ దిస్ డాట్ స్టేట్ డాట్ అని చెప్పేసి వాల్యూస్ అట్లా ఏం ఉండదు. స్ట్రైట్ అవే ఈ మై వాల్యూ అనేది ఇట్ సెల్ఫ్ ఏ స్టేట్ వేరియబుల్. సో దానికి అగైన్ మళ్ళీ మెన్షన్ చేయాల్సిన పని లేదు దిస్ డాట్ అని చెప్పేసి స్ట్రైట్ అవే అండ్ మై వాల్యూ అని ఇచ్చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, ఈ కాన్స్టెంట్ వేరియబుల్ అనేది ఈ స్టేట్ వేరియబుల్ అనేది ఓన్లీ ఫర్ ఈ పర్టికులర్ ఫంక్షన్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అదర్ ఫంక్షన్స్కి బియాండ్ ది ఫంక్షన్స్కి యాక్సెస్ ఉండదు దీనికి. బికాజ్ ఎందుకంటే విత్ ఇన్ ది బేసిస్లో మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్ వరకు మాత్రమే ఈ స్టేట్ వేరియబుల్ అనేది యాక్సెస్ ఉంటుంది. సో ఒకసారి మనకి బై డిఫాల్ట్ వాల్యూ వస్తుందా లేదా అని చూద్దాం. చూసారంటే 10. సో లెట్స్ సీ 11 ఆర్ సంథింగ్ 15. చూసారంటే ఇనిషియల్ వాల్యూ అనేది ఇక్కడ సెట్ చేసిన వాల్యూ ఆటోమేటిక్గా ఇది బైండ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెట్ స్టేట్ ఎట్లా కాల్ చేస్తాం అనేది. సో ప్రీవియస్గా నేను చెప్పినట్లు ఇక్కడ దీంట్లో ఏం చేసామంటే బటన్ యాక్షన్ ఒకటి క్రియేట్ చేసుకొని బటన్ యాక్షన్లో దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ పెంచుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే క్లాస్ వేరియబుల్ కాబట్టి ఈ ఎంటైర్ స్టేట్ వేరియబుల్ అనేది ఎంటైర్ క్లాస్ మొత్తంలో యాక్సెస్ ఉంటుంది. ఇనిషియల్ ఇక్కడ దిస్ డాట్ స్టేట్లో ఎన్ని వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ మొత్తం ఎంటైర్ క్లాస్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి మెన్షన్ చేసి. సో దీనికి నేను చెప్పినట్లుగా ఇప్పుడు ఆన్ బటన్ ప్రెస్డ్ ఈ మెథడ్లో మనం యాక్సెస్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే మై వాల్యూ అని చెప్పి నేను ఇచ్చానంటే అది ఎర్రర్ వస్తుంది నాకు. సో లెట్స్ సీ. చూసారంటే కెనాట్ ఫైండ్ వేరియబుల్ మై వాల్యూ. బికాజ్ ఎందుకు అంటే దీని రిఫరెన్స్ అనేది తీసుకోదు అది. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఈ విత్ ఇన్ ది ఫంక్షన్స్ మాత్రమే అది దాని యాక్సెసరీస్ ఏమంటామంటే మనం స్కోప్ ఉంటుంది అనమాట. దానికి అవుట్ సైడ్ బియాండ్ ది ఫంక్షన్ అనేది ఉండదు. సో ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తామంటే సో దీనికి ఈ ఆన్ ప్రెస్ యాక్షన్ అనేది ఇట్లాంటి స్టేట్ వేరియబుల్ బటన్ క్లిక్లో యాక్షన్ పర్ఫామ్ అనేది విత్ ఇన్ ఇక్కడే రాసుకుంటాం అనమాట. అగైన్ ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ అనే దాన్ని మనం యూజ్ చేయలేం. సో ఫంక్షన్ లోపల మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రాసి మళ్ళీ ఇదంతా రాసుకోలేము అనమాట. సో దీనికి ఎట్లా చేస్తాము అంటే అగైన్ ఇక్కడ దీని కన్స్ట్రక్టర్ బేసెస్ ఓపెన్ చేసుకొని సో సెట్ స్టేట్ అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే ఎట్లా సెట్ ఆఫ్ మై వాల్యూ, సింపుల్గా మై వాల్యూ కరెంట్ వాల్యూ +1, దట్స్ ఇట్. సో అంతే. సెట్ స్టేట్ అనే ఆపరేషన్ అనేది సెట్ మై వాల్యూ అనేది యూజ్ చేసుకొని చేస్తాను అనమాట. సో నౌ లెట్స్ సీ. సో ఇక్కడ మై వాల్యూ తీసేసి లెట్స్ సీ నౌ. సో 16, 17, 18. సో చూసారంటే సేమ్ ఆపరేషన్. సో ఇక్కడ యూజ్ చేసిన సెట్ ఆపరేషన్ సెట్ స్టేట్ సిమిలర్గా ఫంక్షన్స్కి వచ్చేసరికి మనం ఇట్లా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది డిఫరెన్స్. ఒక స్టేట్ ఆపరేషన్స్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామంటే ఇట్లా పర్ఫామ్ చేస్తాం అనమాట. సో అగైన్ దీంట్లో ఇంకా ఫర్దర్గా ఇంకా మోర్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ కానీ కన్స్ట్రక్టర్ కానీ ఇట్లా ఇనిషియల్ మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ హిట్ వచ్చేసరికి మనం ఏం చేసాం ప్రీవియస్గా కాంపోనెంట్ డిడ్ మౌంట్లో యూజ్ చేసుకున్నాం. బట్ సేమ్ అదే ఫంక్షన్స్కి వచ్చేసరికి ఎట్లా యూజ్ చేస్తాం. కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది ఫంక్షన్స్లో ఉండదు. నేను ప్రీవియస్గా చెప్పినట్టు లైఫ్ సైకిల్ అనేది ఉండదు. సో ఇక్కడే మనకి ఇంకొక యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంటుంది దీంట్లో. సంథింగ్ ఫంక్షన్కి కావాల్సిన లైఫ్ సైకిల్ లాంటి మెథడ్ అది. సో అది హిట్ అవుతుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఏపీఐ కాల్స్ కానీ అట్లాంటివి ఇనిషియల్ పర్ఫామ్ అవ్వాల్సిన ఆపరేషన్స్ అన్ని. సో ఇట్లా ఫస్ట్ ఇనిషియల్ ఈ వీడియోకి అయితే స్టేట్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని అట్లా యూజ్ చేస్తాం అనేది చూసాం.
సో ఫర్దర్ వీడియోస్లో మన ఎగ్జిస్టింగ్ శాంపిల్ మన ప్రీవియస్ శాంపిల్కి రోల్ బ్యాక్ అయ్యి ప్రీవియస్ శాంపిల్తో కంటిన్యూ చేద్దాం. బికాస్ ఇది బేసిక్ ఐడియా కోసం నేను సపరేట్ ఈ ప్రాజెక్ట్లో చేశాను. సో నెక్స్ట్ ఆ వీడియోకి రోల్ బ్యాక్ అయ్యి ఒక స్క్రీన్లో నేను ఆల్రెడీ డాష్బోర్డ్ స్క్రీన్ డిజైన్ చేశాను. దాంట్లో మనం ఈ స్టేట్ ఆపరేషన్స్ సేమ్ ఇదే వేలో ఎట్లా యూజ్ చేసుకొని ఒక లిస్ట్కి ఎట్లా బైండ్ చేస్తాం అండ్ ఏపీఐ కాల్స్ని ఎట్లా హిట్ చేస్తాం అనేది కూడా చూద్దాం. సో దీనికి ఇలా కాకుండా ఇంకొక వే ఏంటి అంటే ఇప్పుడు సంథింగ్ ఇట్లా అన్ని బటన్ యాక్షన్స్ ఇట్లా స్ట్రైట్ అవే ఒక సింగిల్ లైన్ ఉండదు కాబట్టి సో ఈ బటన్స్ ఫంక్షన్ని ఇక్కడ రాసుకున్న బటన్ యాక్షన్ ఫంక్షన్ని కాన్స్టెంట్ వేరియబుల్ కింద ఆన్ బటన్ ప్లస్ సంథింగ్ కాన్స్టెంట్ వేరియబుల్స్ కింద యూజ్ చేసుకొని అండ్ సేమ్ ఆన్ ప్లస్లో స్ట్రైట్ అవే మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట ఆన్ బటన్ ప్లస్. సో దీనికి అగైన్ సో విత్ ఇన్ ది ఫంక్షన్లో మనం డిక్లేర్ చేస్తుంది కాబట్టి అగైన్ దీనికి దిస్ డాట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బికాస్ అది ఆల్రెడీ విత్ ఇన్ ది ఫంక్షన్లోనే ఉంది కాబట్టి. సో ఇక్కడ ఈ ఆపరేషన్ వచ్చేసి స్ట్రైట్ అవే బికాస్ ఇది విత్ ఇన్ ది మెథడ్ కాబట్టి దీనికి ఇప్పుడు సెట్ మై వాల్యూ అనేది యాక్సెస్ ఉంటుంది. సో మై వాల్యూ +1. సో దట్స్ ఇట్. అండ్ నౌ లెట్స్ సీ. సో చూసారంటే 28, 29. సో ప్రీవియస్ సేమ్ ఆపరేషన్. సో అట్లా అనమాట. సో ఇదే ఇక్కడ మనకు కావాల్సిన ఇప్పుడు బిజినెస్ లాజిక్ ఏమన్నా కావాలన్నా ఇక్కడ బిజినెస్ లాజిక్ రాసుకోవచ్చు ఈ ఫంక్షన్. సో ఇట్లా ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్స్ ఇవన్నీ ఇట్లా రాసుకుంటూ ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇది ఒక వే, ప్రీవియస్ చేసింది ఇంకొక వే అనమాట. సో సింపుల్ ఆపరేషన్స్ వస్తే స్ట్రైట్ అవే ఎక్కడ యాక్షన్లో ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ లాజిక్ పర్ఫామ్ చేయాలి, కొంచెం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇట్లా సపరేట్ మెథడ్ విత్ ఇన్ ది మెథడ్ ఈవెన్. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ రిటర్న్లో తర్వాత కనుక ఈ మెథడ్ యూజ్ చేశారంటే మీరు అది కన్సిడర్ చేసుకోదన్నమాట. సో చూసారంటే హైలైట్ అవ్వదు, అది కన్సిడర్ చేసుకోదు ఈ మెథడ్ని. సారీ అది రిఫ్రెష్ అవ్వలేదు, ఒకసారి రిజైన్ చేశారంటే చూసారంటే ఎర్రర్. సో విచ్ ఈస్ కెనాట్ ఫైండ్ వేరియబుల్ ఆన్ బటన్ ప్రెస్డ్. బికాస్ ఎందుకు అంటే రిటర్న్ తర్వాత అది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట బయటికి. రిటర్న్లో ఓన్లీ యూఐది అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఏదైనా ఫంక్షన్, ఎలాంటి ఫంక్షన్ ఏదైనా సరే రిటర్న్కి టాప్లో రిటర్న్ కంటే ముందు రాస్తేనే అది కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూస్తే సో ఎర్రర్ ఏముండదు. సో నార్మల్. సో ఇట్లా ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది బేసిక్గా క్లాస్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ డిఫరెన్సెస్. సో నెక్స్ట్ ఫర్దర్ మన రెగ్యులర్ శాంపిల్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీద ఒక స్క్రీన్ని కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.